పరమశివుడి వాహనంగా కైలాసానికి అధిపతిగా శివుడికి అత్యంత సన్నిహిత భక్తుడిగా పూజలందుకునే నందీశ్వరుడి వృత్తాంతం మన పురాణాలలోనే అత్యంత పవిత్రమైనది. శివుడిపై శిలాదుడు చూపిన అపార భక్తికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన అద్భుతమైన ఫలమే నందీశ్వరుడి జననం. భక్తికి శివుడి ఎంత పరవశించిపోతాడో చెప్పడానికి ఈ కథే ఒక పరాకాష్ఠ. శిలాదుడు అనే మహర్షి సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగిన పరమశివుడిని గురించి తపస్సు చేసి ఒక అపురూపమైన వరాన్ని కోరాడు. ఆయన అడిగిన కుమారుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే అయోనిజుడై ఉండాలి, అంటే భార్య కడుపులోనుంచి జన్మించినవాడై ఉండాలి, జరామరణములు లేనివాడై ఉండాలి, వార్ధక్యం మృత్యువు లేనివాడై ఉండాలి, పరమశివుడితో సమానుడై ఉండాలి, సాక్షాత్తు శివుడి రూపంతో శక్తితో సమానమైనవాడై ఉండాలి. లోకంలో ఎవరూ అడగని ఈ విలక్షణమైన కోరికకు పరమశివుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అని అనుగ్రహించాడు. శివుడి వరం పొందిన శిలాదుడు ఇంటికి తిరిగి వచ్చి ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించి చేశాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా యజ్ఞకుండంలోంచి 1000 సూర్యుల కాంతితో ఒక తేజోమయమైన బాలుడు పైకి లేచాడు. శివానుగ్రహంతోనే ఈ కుమారుడు కలిగాడని సంతోషించిన శిలాదుడు ఆ బాలుడికి ఉపనయనం చేసి వేద విద్యలన్నింటినీ నేర్పించాడు. బాలుడు పెరిగి పెద్దవాడవుతుండగా పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. కొందరు మహర్షులను శిలాదుని ఆశ్రమానికి పంపి ఆ మహర్షులు ఆ బాలుడు అల్పాయుర్దాయం కలవాడని, ఇంకా కొద్ది రోజులే బ్రతుకుతాడని తెలిపారు. ఈ మాట విని శిలాదుడు ఘోరంగా ఏడ్చాడు. అప్పుడు బాలుడు ధైర్యంతో, నాన్నగారు, దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు, లోకంలో ఇవ్వలేనిది లేనివాడు పరమశివుడు, నేను ఆయన గురించి తపస్సు చేస్తాను అని చెప్పి తక్షణం శివుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ చిన్నారి బాలుడి అచంచలమైన తపస్సుకి పట్టుదలకి పరమసంతోషాన్ని పొందిన శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడిలా అనుగ్రహించాడు, శిలాదుని కోరిక మేరకు నువ్వు శిలాదుని కుమారుడిగా పిలవబడతావు. యజ్ఞకుండంలోంచి పుట్టావు కాబట్టి అయోనిజుడివి. నువ్వు అల్పాయుర్దాయంతో ఉంటావని నేను ఎప్పుడూ అనలేదు. నీకు మృత్యు అన్నది రాదు, నీకు జరా మరణములు లేవు. మీ నాన్న కోరినట్టుగా నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఈ వరం కారణంగా నందీశ్వరుడు 3 కన్నులతో శివుడిలాగే చంద్రరేఖతో ప్రకాశిస్తూ సాక్షాత్తు అపరశంకరుడిగా నిలబడ్డాడు. ఆ మహర్షి కుమారుడే నేడు మనం పూజించే నందీశ్వరుడు. భక్తి, నమ్మకం ఉంటే పరమశివుడు మనకు కోరికలను తీర్చడంలోనే కాదు, మనకు మృత్యుభయాన్ని తొలగించి తనతో సమానమైన స్థానాన్ని కూడా అనుగ్రహిస్తాడని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. అందుకే నంది అంటే కేవలం వాహనం కాదు, ఆయన శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు, అపరశంకరుడు.